అని చెప్పారు. సరే అని మేము అంత వదిలేసాం దాని మీద, అప్పుడున్న పార్టీ కానీ అప్పుడున్న వాళ్ళం కానీ ఈరోజు ఆ రోజు బాతిన రాళ్ళను చూసి చెరువు చిక్కమని, ఎఫ్టీఎల్ అని, బఫే జూన్ అని రకరకాల పేర్లు పెట్టి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు భయాందోళన గురి చేస్తున్నారు. గత 6 నెలల కాంచెలి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి జనాలకు ఒక భయాన్ని కలిగిస్తున్నారు. ఇది మీరిచ్చిన గవర్నమెంట్ భూమే, ఒక అధికారికంగా ఒక ఎంఆర్ఓ కొలిసిచ్చిన గవర్నమెంట్ భూమిలో పేదలు ఈరోజు ఇల్లు కట్టుకుంటే 13 ఏళ్ల తర్వాత మీకు ఇది బఫే జూన్ గుర్తుకొచ్చిందా? 13 ఏళ్ల తర్వాత ఇది చెరువు చిక్కమని గుర్తుకొచ్చిందా? మరి ఆ రోజు మీరు చైన్లు పెట్టి కొలిసిన భూమి ఆ రోజు గవర్నమెంట్ భూమి ఎట్లయింది? ఈరోజు డేంజర్ భూమి చెరువు చిక్కం ఎఫ్టీఎల్ ఎట్లా తయారైందని చెప్పి నేను అధికారులను అడుగుతున్నా. ఇది కోట్లలో కేసు వేసిండ్రు. ఏం వేసిన ఆయన కోట్ల చెరువు సంబంధించిన భూమిని రియల్ ఎస్టేట్ దందాదారులు ఆక్రమణకు గురి చేస్తున్నారు. చెరువును కాపాడమని కోర్టులో వేసిన ఆయన. అది చెరువును కాపాడమన్నది అంటే చెరువులోకి ఇది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, 390 సర్వే నెంబరు. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ దాంట్లో సర్వేలో ఉంది. నెంబర్ 1 పాయింట్. ఈరోజు వచ్చిన నోటీస్ ఏంటిది? కోర్టు నుంచి వచ్చిన నోటీస్ ఏంటి? మీకు ఏమున్నాయి ఇక్కడ ఆధారాలు అవి ఎంఆర్ఓకు సబ్మిట్ చేసి ఎంఆర్ఓ కలెక్టర్ సబ్మిట్ చేయాలని ఈరోజు వచ్చిన నోటీసు సారాంశం. ఈ సారాంశంలో 2007లో మేము ఏబిటి సిబిటికి అయితే ఎప్పుడైతే మేము పట్టాలు శాంక్షన్ చేసినప్పుడు 2 పట్టాలు తయారు చేసాం. ఒక పట్ట పబ్లిక్ దగ్గర ఉంటుంది, ఒక పట్ట ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళ గోదాంలో ఉంటుంది. దానికి సంబంధించిన మ్యాప్ ఉంటుంది. ఆ ఎవిడెన్సే మీరు కోర్టుకు సబ్మిట్ చేయకుండా ఈరోజు ఈ ప్రజలకు నోటీసులు అని చెప్పని మేము నోటీసులు ఇచ్చాం, మేము తర్వాత ఊడబిక్తామని చెప్పంటే ఊకునే ప్రసక్తి లేదు. అన్ని ఏ పార్టీ అయినా కానీ ఈరోజు నేను ఎంసీపీ పార్టీ తరఫున మాట్లాడతాను కాదు, ఇక్కడ ప్రజలకు నష్టం జరిగితే ఖచ్చితంగా మేము ముంగడు నిలబడతాం. ఆల్రెడీ పక్క గవర్నమెంట్ ల్యాండ్ సెకండ్ వాళ్ళకి వచ్చిందంటే ఓకే. ఇవన్నీ ఏక్సాల్ పట్టాలు, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లు, ఇవన్నీ వేసుకొని ఇవి సుతా 2007లో స్టార్ట్ అయినాయి. వీళ్ళ సుతా ఈరోజు నోటీస్ ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కోర్టులో గెలిచిన ఈ ల్యాండ్ను మేము ఇప్పుడు కాదు, 2004లో 2003లో కోర్టులో గెలిచేసినప్పుడు మేము కోర్టులో గెలిచిన ల్యాండ్ సుతా ఈరోజు అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాలి. ఇచ్చిన తర్వాత సుతా ఈరోజు వీటి సుతా నోటీసులు నామక అందరికీ ఇవ్వాలని ఒక బేసిక్ పాయింట్తో ఇవ్వడం ఇది కరెక్ట్, అధికారులు కరెక్ట్ కాదు. తక్షణమే దీని మీద మేము పోరాటం చేస్తాం. హైకోర్టుకు ఆల్రెడీ మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. దీని మీద మళ్ళీ మేము హైకోర్టులో సుతా మళ్ళీ చేస్తాం. కానీ మీరు తొందరపడి ప్రజల్ని కనుక భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజలంతా ఏకమవుతాం, మర్యాదపూర్వకంగా అధికారిని కలుతాం, ఎంఆర్ఓని కలుతాం, కలెక్టర్ని కలుతాం, మా దగ్గర ఉన్న సబ్మిట్ చేస్తాం. కానీ ప్రజలకు లేనిపోని చెప్పి భయభ్రాంతులకు గురి చేయొద్దని చెప్పని నేను ఇక్కడ ఒక గుడిసెవాసిగా, ఒక పార్టీ లీడర్గా నేను మీడియా తరఫున నాయకులకు కానీ అధికారులకు కానీ తెలియజేస్తున్నా. గోవర్ధన్ రాజ్, వరంగల్ ఏరియా కార్యదర్శి. అంతే కదా, చెప్పిన దాంట్లో ఏం తప్పే తెలియదు కదా. ఉన్నదే మాట్లాడుకున్నారు, ఎవరి మీద రాలేని అవసరం లేదు. ఇది 2007